కృష్ణా జిల్లా నాగాయిలంకలో కట్టుకున్న భార్యను హత్య చేశాడు వంశీ అనే కెమెరామెన్. 3 నెలల క్రితమే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. మర్డర్ చేసి పూడ్చిపెట్టిన శవాన్ని పోలీసులు తల్లిదండ్రులు ఇచ్చిన వివరాలతో కేసు నమోదు చేసుకొని ఆ ఘటనపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హరిప్రసాద్, ఇటీవల హైదరాబాద్ లో ఒక సంఘటన చూసాం. కానిస్టేబుల్ సంఘటన. భార్యని ఎంత కిరాతకంగా హతమార్చాడో నాగాలంకలో కూడా ఓ నాయకుడికి సంబంధించినటువంటి పక్కనుండే కెమెరామెన్ వంశీ అనే వ్యక్తి, పిరాకుల వంశీ అనే వ్యక్తి భార్యను అత్తామామలు అతి కిరాతకంగా 3 నెలల క్రితం చంపివేయడం జరిగింది. అయితే 3 నెలల క్రితట అత్తామామలు ఈ వరలక్ష్మి అనే కోడల్ని చంపటం. అయితే అప్పటికి ఆ అమ్మాయి 3 నెలల బాలింత. 3 నెలల బాలింతగా ఉన్నటువంటి కోడల్ని అత్తామామలు ఇద్దరు చంపేసి నాగాయలంక బొర్రాసుల గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పంట కాలువ దగ్గర పూడ్చిపెట్టడం జరిగింది. అయితే పంట కాలువ దగ్గర పూడ్చిపెట్టి ఈ విషయాన్ని కూడా మొత్తం చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పటి వరకు కూడా పంట కాలువ దగ్గర కోడల శవాన్ని, వరలక్ష్మి శవాన్ని పూడ్చిపెట్టి వీళ్ళే నాగాలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ కుమార్తె ఎవరితోనో లేచిపోయింది, తన కోడలు ఎవరితోనో లేచిపోయిందని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అయితే ఈ 3 నెలలుగా కూడా పోలీస్ స్టేషన్ కి అత్తామామలు ఎవరైతే ఉన్నారో వరలక్ష్మికి సంబంధించినటువంటి అత్తామామలు పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం, అక్కడ ఫిర్యాదు ఎంతవరకు వచ్చింది, తమ కోడల్ని వెతికారా లేదా అని చెప్పేసి వాకప్ చేయడం జరిగింది. కానీ వరలక్ష్మి తల్లిదండ్రులకి ఎవరికైతే ఉన్నారో తమ కూతురు ఫోన్ హైదరాబాద్ లో ఉండే వరలక్ష్మి తల్లిదండ్రులు తమ కుమార్తెకి సంబంధించినటువంటి వివరాలు తెలియడం లేదు, కనబడడం లేదు. దీంతో కూడా హైదరాబాద్ లో హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో కదిలినటువంటి మొత్తం కూడా నాగాయలంక పోలీసులు ఈ కేసు మొత్తాన్ని కూడా విచారణ చేయగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, అతి దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. వరలక్ష్మిని ఎవరైతే వంశీ తల్లిదండ్రులు ఉన్నారో అత్తమామలు, వాళ్ళే 3 నెలల కిందట హత్య చేసి ఒక కాలువ పక్కన పూడ్చిపెట్టడం జరిగింది. అయితే హెచ్ఆర్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ సంఘటన దర్యాప్తు చేస్తున్నారని తెలుసుకుని ఆ శవాన్ని అక్కడి నుంచి మరో ప్రాంతానికి మార్చివేయడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఈ సంఘటన కొద్దిసేపటి కిందట మొత్తం కూడా ఈ అత్తామామలను అదుపులోకి తీసుకుని నాగాలంక పోలీసులు ఆ వరలక్ష్మి మృతదేహాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన అయితే ఒక విధంగా చెప్పాలంటే దృశ్యం సినిమాని అన్నిటితో ఈ హత్యలతో పోల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే హత్య చేయటం, ఒక చోట పూడ్చిపెట్టడం, పోలీసులకు అనుమానం వచ్చిందని ఆ శవాన్ని మరో చోటకు మార్చడం, ఇది దారుణమైన సంఘటన అని చెప్పి చెప్పుకోవచ్చు. వరప్రసాద్, ఈ సంఘటనకు సంబంధించినటువంటి వంశీ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. కృష్ణా జిల్లా నాగాయిలంకలో కట్టుకున్న భార్యను హత్య చేశాడు వంశీ అనే కెమెరామెన్. వరలక్ష్మిని 3 నెలల క్రితమే హత్య చేసినట్లు తెలుస్తోంది. మర్డర్ చేసి పూడ్చిపెట్టిన వంశీ కుటుంబ సభ్యులు ఆమె కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వరలక్ష్మి తండ్రి, కూతురు ఆచూకీపై హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం వరలక్ష్మి శవాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు. అక్కడ ఒక ఆశ పెట్టాడు సార్, మా ఎస్ఐ గారు పెట్టాడు. అన్న నువ్వు పక్కన